విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రఘునాథ్, వీళ్ళంతా మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. హలో, వీళ్ళందరూ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం అందరం ఒక ఫ్యామిలీ. జ్యోతి, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్తే నమ్మి మోసపోయాను. ఇప్పుడు నాకు 3 నెల. అయితే చచ్చిపోవాలా? మరేం చేయను. పెళ్లి కాకముందే తల్లినయ్యానని తెలిస్తే 10 మందిలో చులకనవుతాను. వాడిని అడిగితే అందరికి కనిపించేంత కడుపు రాకముందే తీయించుకో అన్నాడు. బిడ్డని కనిపించాలన్న ఆలోచన ఉంటే నువ్వెవరికి కనిపించవన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ దుబాయ్ వెళ్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. వాడు వెళ్తే కదా రాకపోవడానికి. వాడి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. వాడు బోనాల శంకర్ కొడుకు. అయితే ఏంటి? వాడెవ్వ చేతుల మీదుగా నీ పెళ్లి చేయిస్తా. ఇంటికి ఇంకో 1 hour లో ఫ్లైట్. చిన్న, ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. ఈ అవమానాన్ని నేను భరించలేను. ప్లీజ్. అన్నా, ఇదిగో పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్. అక్కడికి పోయిన తర్వాత మస్త్ ఎంజాయ్ చేయాలి. ఏమైందిరా? అన్నా, బోర్డింగ్ పాస్ అన్నా. రే, రౌండప్ చేయండిరా. రే, ఎవడ్రా నువ్వు? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? కాకి పిల్ల బెల్లం మొక్క ఎత్తుకుపోయినట్టు నా పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ ఎత్తుకొచ్చినావు ఏంట్రా? ఒంటరిగా ఫారెన్కి వెళ్తావేంటి బాబాయ్? జంటగా వెళ్తే ఎంత బాగుంటుంది. నీకు తెలియదు తమ్ముడు, అక్కడ మస్తు మంది జోడీలు ఉంటాయి. 1 గంటలో ఇంకో ఫ్లైట్ ఉంది. నా పాస్పోర్ట్ ఇచ్చారా పిచ్చోడా? చవరుకో. అడ్డమైన వాళ్ళతో జంట కలిస్తే పూచి కలుస్తుందమ్మా. అర్థం కాలేదా? పులిరాజా 4 రోజుల దాకా జ్యోతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్ కి ఫారెన్ వెళ్దు గానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళు. ఓ, నువ్వు దాని తాలూకా. నేనెవరో తెలుసా? బోనాల శంకర్ కొడుకుని. వాడి కొడుకు అయితే అందరికి కడుపు ఏమన్నాడా? మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ బాబుతో నేను మాట్లాడతాను. రే, నేను కడుపు చేసిన అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకోవాలంటే నాకు 1000 మంది పెళ్ళాలుంటారా? అదే దానికి ఫుల్ స్టాప్ పెడదావనే నిన్ను స్టాప్ చేశాను రా. రేయ్, నాకిప్పుడు కావాల్సింది పాస్పోర్ట్ కాదురా, వీడి ప్రాణాలు. వీడు మిస్ అయితే మీ ప్రాణాలు తీస్తా.
నా మీద చేసినావు అంటే బాపు ఊరుకోడు. జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా? జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా? మీ అమ్మ నాన్న అందరినీ బాపు లేపేస్తాడు. వినోరా, నువ్వు మాటినవరా? ఈ మ్యాటర్ లీక్ అయిందో మీకు ఇదే గతి పడుతుంది. మేడం, సునంద ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళింది బాబు. ఏంటి బాబు, ఏమైంది? ఏం లేదండి. ఏంటయ్యా, నిన్నటి నుంచి ఆ అమ్మాయి కూడా అప్సెట్ మూడ్ లో ఉంది. ఎంత అడిగినా ఎవరికి ఏమీ చెప్పట్లేదు. అసలేమైంది? ఖాళీ చేయడం ఏంటి? ఏంటయ్యా, మేమేదో బలవంతంగా ఖాళీ చేయించినట్టు మాట్లాడుతున్నావు? సారీ మేడం, సారీ మేడం. సునంద అడ్రస్ ఇవ్వరా ప్లీజ్? ప్లీజ్ మేడం, ప్లీజ్. ఓకే. ఎవరు కావాలి సార్? సునంద. సునందని ఇక్కడ ఎవరు లేరే? హాస్టల్లో ఇదే అడ్రస్ ఇచ్చారే. మీకెవరో రాంగ్ అడ్రస్ ఇచ్చారు సార్. రాంగ్ అడ్రస్ అన్నారా? నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ నాకు చెప్పింది ఆ అడ్రస్సే. బేటా ఏమైందిరా బేటా, ఏమైంది? ఏంది నేనట్టు అడుగుతాను బాబా. డాక్టర్ సార్ ఫోన్లో చెప్పలే కోమలకు పోయిందని. అరే చూప్, అమెరికా పోవాలే, రష్యా పోవాలే, జపాన్ పోవాలే, జర్మనీ పోవాలే, గిట్ల కోమల పోవడేద్రా బేటా. ఈడి తప్పే ఉంది బావా, కొట్టినోడు గా రేంజ్ లో కొట్టినోడు మళ్ళా. ఏనా కొండ్రా నిన్ను కొట్టినది? దాడు తెలియాలంటే కీడు కోమలకి వెళ్ళి బయటపడాలి. రేయ్ నా కొడుకల్లారా, నా కొడుకు కోమలకి పోతుంటే గొడ్ల లెక్క గింత 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 బాడీలు వేసుకొని మీరేం చేస్తుంటారా? లేడీస్ లెక్కన గాజులు వేసుకొని డిస్టర్బెన్స్ అవుతుంది సార్. డిస్టర్బెన్స్? కోమలో ఉండేవాడికి డిస్టర్బెన్సా? ప్లీజ్ ప్లీజ్ ఏమైంది నా బేటాకి? కోమల అరే చెప్పిందే చెప్తావు. కొట్టికి ఎవడైతేంద్రా? గెట్లో పోయిండయ్యా కోమలోకి. సార్ వాట్ ఈస్ దిస్? కోమాల నుంచి ఎలా తీసుకురావాలో మాకు తెలుసు, కానీ కోమాలకు ఎలా వెళ్ళాడో మాకు ఎలా తెలుస్తుంది? దెబ్బలాడ తగిలిన కదమ్మా ఎరకనా? దెబ్బ తగిలింది ఒక చోటే గానీ బ్లడ్ మాత్రం నవరంధ్రాల నుంచి కారింది. అదే ఎక్కిస్తున్నాం. సిస్టర్, నీ యవ్వ ఎదుటోడుతోని బ్లడ్ కక్కించాలి గాని ఈ విండో బ్లడ్ ఆనికి ఎక్కించలేందిరా? బేటా జల్దీగా నువ్వు కళ్ళు తెరిచి నిన్ను కొట్టోడు పేరు చెప్పు, కానీ కళ్ళు పర్మనెంట్ గా మోగిస్తా. వాడి జాతకం ప్రకారం ఇవాళ టైం బ్యాడ్. రేపు నుంచి ఎలా ఉందో చూడు. ఇక నుంచి అయినా తినగా ఉంటాడు లేదు చూద్దాం. ఇంతకీ రేపు ఎలా ఉంది? దశమి బానే ఉందండి. ఏమండి ఒకసారి వాడికి చెప్తే? ఒకసారి ఏంటి 100 సార్లు చెప్పు. అడుగోండి, మాటలోనే వచ్చేసాడు. బాబాయ్ 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 నీకు పెళ్ళంట. 1 వీక్ స్కూల్ డుమ్మా. రారా, నీకోసమే చూస్తున్నాం. కంగ్రాట్స్ వచ్చిన నాన్నగారు నీకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. పెళ్లి కూతురు ఎవరో తెలుసా? రఘునాథ్ గారు అమ్మాయి. అవునరా, ఇప్పటి నుంచి రఘునాథ్ గారు మనకు రైవల్ కాదు, రిలేటివ్. ఏంటమ్మా ఇది? నాకు తెలియకుండా నా పెళ్లి ఫిక్స్ చేయడం ఏంటి? అదేమిట్రా, నువ్వే కదా ఆ రఘునాథ్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలిస్తే బాగుంటుందని చెప్పావు. నేను చెప్పింది బిజినెస్ లో. అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటేనే బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. నీ బిజినెస్ కోసం నాలే స్పాయిల్ చేసుకోవాలా? నీతో పెళ్ళైతే స్పాయిల్ అయ్యేది ఆ అమ్మాయి జీవితం. నువ్వేదో బాగుపడతావని ఎలాగోలా మేనేజ్ చేసి సంబంధం కుదుర్చావు. ఏంటమ్మా అసలు నా ఉద్దేశం ఏంటి? ఏమిటండి ఆ మాటలు? ఏ ఉన్నమాటే అన్నాను. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పకూడదు తప్పించి వీడి వల్ల ఇంతవరకైనా ఉపయోగం జరిగిందా? ఇప్పుడు అవకాశం వచ్చింది, సద్యం నేను చేసుకోమన్నాం. రేపు పెళ్లి చెప్పు, రెడీ అమ్మని చెప్పు. ఏంటమ్మా ఇది? టీవీలో చూసి చెప్పినట్టు ఏదో వాగేసి రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం అంటే వెళ్ళిపోతారేంటి? రై, డాడీ ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంటి ఆయన ఫిక్స్ అయ్యేది? నా లైఫ్ నా ఇష్టం. చిన్న, ఏంటమ్మా ఇల్లు అంత ఆలస్యం? నువ్వు రా చెప్తాను. ఒప్పుకోనమ్మా, ఇది నా లైఫ్ నువ్వు రా నా చెప్తాను. ఇష్టం. అరే మాట్లాడుకో. అసలు లేవు. చెప్పు. మీ నాన్న చూసిన సంబంధం అనే కదా వద్దంటున్నావు? ఆ అమ్మాయిని నేను చూశానురా, చాలా బాగుంది. అది కాదమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేనే వెంటపడి మరి ఐ లవ్ యూ చెప్పాను. ఈ విషయం ఎప్పుడు మాకు చెప్పలేదే? పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు మీరు నాకు చెప్పారా? డాడీ మాట ఇచ్చారా? నేను మనసు ఇచ్చాను. దీని కారణంగా డాడీకి రఘునాథ్కి మధ్య గొడవ జరిగితే దేనికి దారి తీస్తుందో? ఒరే, ఒక పని చేయరా, నువ్వు పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయిని చూసి అమ్మాయి నచ్చలేదని చెప్పు, సగం గొడవ తీరిపోతుంది. మా
రేపు మార్నింగ్ 8:45కి రఘునాథ్ గారి ఇంటికి బయలుదేరుతున్నావు అని చెప్పమన్నారు డాడీ. నేను రానని చెప్పు. ఒరే ప్లీజ్ రా, నేను నిన్నెప్పుడు ఏది అడగలేదు. నువ్వు రఘునాథ్ ఇంటికి వస్తున్నావు, ఆ పిల్లని చూసి నచ్చలేదని చెప్తున్నావు. నా మీద ఒట్టు. సరే అమ్మా, కేవలం నీకోసం వస్తున్నాను, కానీ ఆ పెళ్లి జరగదు.